హాయ్ హలో వెల్కమ్ టు ఆ యూట్యూబ్ ఛానల్ సివిఆర్ బిజినెస్. ఈ రోజు మనతో పాటు ఉన్నారు విజయ్ కుమార్ గారు, మహా క్యాపిటల్ పర్సనల్ ఫినాన్స్ ఎక్స్పర్ట్. అసలు ఫినాన్స్ని మనం ఎలా మేనేజ్ చేయాలి, ఒక మిడిల్ క్లాస్ వాళ్ళు మిడిల్ క్లాస్లోనే ఎందుకు ఉండిపోతున్నారు, ఒక 10,000 20,000 వచ్చే శాలరీని మనం ఎలా ఇన్వెస్ట్మెంట్ చేయాలి అని ఈ అన్ని కాన్సెప్ట్స్ మీద మాట్లాడడానికి మన స్టూడియోలో మనతో పాటు ఉన్నారు మిస్టర్ విజయ్ కుమార్ గారు. వారిని అడిగి ఈ విషయాలన్నిటి గురించి తెలుసుకుందాం. హాయ్ సార్. హలో అండి. సార్, హౌ ఆర్ యూ? డూయింగ్ గ్రేట్ అండి, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ హియర్. సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మాట్లాడుకుంటే ఇప్పుడు ఒక చిన్న శాలరీ లైక్ ఒక 10,000 20,000 శాలరీని ఒక ఇన్వెస్ట్మెంట్ కింద చెయ్యాలి అనుకుంటే ఎలా చేయాలి అండ్ ఎలా జరుగుతుంది అది? ఓకే. అండ్ కొంతమంది మిడిల్ క్లాస్లో ఉన్న వాళ్ళు దే విల్ బీ హ్యావింగ్ ఒక మంచి డ్రీమ్స్ అనేవి ఉంటాయి, ఇది అచీవ్ చేయాలి, ఇది అచీవ్ చేయాలి, కానీ కమింగ్ టు ఇన్వెస్ట్మెంట్ వాళ్ళకి చాలా తక్కువ ఉంటుంది. సో ఈ ఒక్క ఇన్వెస్ట్మెంట్లో ఈ మిడిల్ క్లాస్ వాళ్ళు ఆ డ్రీమ్స్ని అచీవ్ చేయడానికి ఎలాంటి స్టెప్స్ తీసుకోవాలి అంటారు? షూర్, డెఫినెట్గా అండి. అంటే ఇది మనం ఎందుకు ఇంత ఇంపార్టెన్స్ ఇవ్వాలి ఈ టాపిక్కి అంటే, మనం అందరం చూస్తుంటాం కదా, చాలామంది మిడిల్ క్లాస్ నుంచి అప్పర్ మిడిల్ క్లాస్కి వెళ్ళాలి, లేకపోతే అల్ట్రా రిచ్ కావాలని చాలామంది ఆశతోని వాళ్ళు డే టు డే లైఫ్ వాళ్ళు జాబ్స్ చేయడం అని చేస్తుంటారు. కాకపోతే ఓన్లీ వెరీ ఫ్యూ పీపుల్ విల్ గెట్ సక్సీడ్ అవుట్ ఆఫ్ దిస్. అంటే 100 మంది కష్టపడితే అట్లీస్ట్ ఓన్లీ 10 పీపుల్ మాత్రమే ఈ మిడిల్ క్లాస్ ట్రాప్ నుంచి బయటపడతారు. ఎందుకు అంటే నా దగ్గర ఒక థియరీ ఉందండి. దీంట్లో ఎలా అంటే, ఒక పిరమిడ్కి మనం అస్యూమ్ చేసుకున్నాం అనుకోండి. పిరమిడ్ని అస్యూమ్ చేసుకుంటే లోయర్ మిడిల్ క్లాస్ ఉండేది బాటంలో, అండ్ దాని మీద ఉండేది కంఫర్ట్ లెవెల్, దాని మీద ఉండేది లగ్జరీ. సో ఇట్లా మనం పిరమిడ్ వైజ్గా చూసుకుంటే లోయర్ మిడిల్ క్లాస్ కానీ పూర్ కానీ వీళ్ళందరూ డే టు డే వేజెస్కి వెళ్ళడం కానీ చారిటీస్ మీద డిపెండ్ అయి ఉంటారు. దాని మీద కంఫర్ట్ లెవెల్ ఉంటుంది, దాని మీద లగ్జరీ లెవెల్ ఉంటుంది. మనం మిడిల్ క్లాస్ వాళ్ళందరం కంఫర్ట్ లెవెల్లోనే ఉంటాం. సో ఈ పిరమిడ్లో మనం కంఫర్ట్ లెవెల్ నుంచి లగ్జరీకి వెళ్ళడం అనేది అందరి డ్రీమ్. సో ఈ ట్రాన్సిషన్ అయ్యే ప్రాసెస్లో మనం ఖచ్చితంగా 3 స్టెప్స్ అనేది ఖచ్చితంగా ఫాలో కావాలి. ఫస్ట్ థింగ్ ఏంటి అంటే, మనము రేపొద్దున మన వర్క్కి వెళ్ళకపోయినా, లేకపోతే మనం ఎక్స్పైర్ అయినా, మనం చనిపోయినా, ఇది కొంచెం టఫ్గానే అనిపిస్తుండొచ్చు, కాకపోతే ఇది అందరు తెలుసుకోవాల్సిన విషయము. మనం రేపొద్దున ఎక్స్పైర్ అయ్యి మనం ఒకవేళ చనిపోయినా సరే మన ఫ్యామిలీకి ఎటువంటి ఇబ్బంది కలగకూడదు. సో దానికి మనం తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటి అంటే, ఖచ్చితంగా అందరూ టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవాల్సిందే. ఇది అందరూ వింటున్నారు, అందరూ అడ్వర్టైజ్మెంట్లో చూస్తున్నారు, యూట్యూబ్లో కూడా చూస్తున్నారు, కానీ అప్లై చేయడంలో అంటే ఇంప్లిమెంట్ చేయడంలో చాలామంది ఎన్నికి వెళ్ళిపోతున్నారు. మీకు ఖరీదు అనిపించినా సరే ఖచ్చితంగా టర్మ్ ఇన్సూరెన్స్ ఫస్ట్ స్టెప్. మీ ఇన్వెస్ట్మెంట్స్ కానీ, మీ సేవింగ్స్ కానీ, మీరు గోల్డ్లో ఇన్వెస్ట్ చేయడం, సిల్వర్లో ఇన్వెస్ట్ చేయడం, ఇదంతా సెకండరీ, ఇదంతా లాస్ట్ స్టెప్స్లో వస్తుంది. కానీ మీరు ఫస్ట్ తీసుకోవాల్సిన స్టెప్స్ ఈ 3 స్టెప్స్ అనమాట. ఫస్ట్ స్టెప్ వచ్చేసి మీరు టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి. సెకండ్ స్టెప్ అంటే ఏంటి అంటే, మనం కంఫర్ట్ లెవెల్లో ఉంటాం, మిడిల్ క్లాస్ వాళ్ళు ఉంటాం, మనకి శాలరీస్ మీదనే మన లైఫ్స్ అనేవి కంటిన్యూ అవుతుంటాయి. మనము ఎప్పుడైతే ఆఫీస్కి వెళ్ళలేకపోతామో అప్పుడు మనం కంఫర్ట్ లెవెల్ నుంచి లోవర్ మిడిల్ క్లాస్లోకి పడిపోతాం అన్నమాట. సో ఆఫీస్కి ఎప్పుడు వెళ్ళలేకపోతాము? ఫస్ట్ థింగ్, మనకి ఏదైనా యాక్సిడెంట్ జరిగి బెడ్ రెస్ట్ తీసుకున్నప్పుడైనా సరే, లేదు మన జాబ్ ట్రాన్సిషన్ అప్పుడైనా, లేకపోతే మన జాబ్ ఎప్పుడైనా పోయినా. సో ఐటీ రిసెషన్ అంటాము, లేకపోతే ఒక్కొక్కసారి కంపెనీస్ అన్నీ క్లోజ్ అవుతుంటాయి, అప్పుడు జాబ్ పోతుంటాయి కదా, ఒక 6 months వరకు మనకు శాలరీ ఉండదు. ఆ పీరియడ్లో కూడా మన ఫ్యామిలీస్ అనేవి మిడిల్ క్లాస్ నుంచి లోవర్ మిడిల్ క్లాస్కి పడిపోయే ప్రమాదం అయితే ఖచ్చితంగా ఉంది. సో అప్పుడు మనల్ని కాపాడేది హెల్త్ ఇన్సూరెన్స్. ఇది చాలామంది చాలా క్యాజువల్గా తీసుకుంటారు, కాకపోతే హెల్త్ ఇన్సూరెన్స్ వల్ల ఏమవుతుంది అంటే, మీరు ఒక హాస్పిటల్ బిల్లు ఒకటి సరిపోతుందండి మీ కంప్లీట్ జనరేషన్, నెక్స్ట్ జనరేషన్ కూడా అప్పుల పాలు కావడానికి. సో మీరు హెల్త్ ఇన్సూరెన్స్ కరెక్ట్గా జెన్యూన్ పర్సన్ దగ్గరికి వెళ్ళి తీసుకోవడం ద్వారా, కరెక్ట్ హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకున్నారనుకోండి, మీరు ఆ తప్పు చేయకుండా ఆపిన వాళ్ళు అవుతారు, అండ్ మీ ఫ్యామిలీని సేవ్ చేసిన వాళ్ళు ఉంటారు. సో ఫస్ట్ ఈ 2 స్టెప్స్ క్లియర్గా మేనేజ్ చేసుకోవాలి. సో థర్డ్ స్టెప్ వచ్చేసి మనం ఏం చేయాలి అంటే, మనకి నెక్స్ట్ 1 to 2 years ఏవైతే ఖర్చులు ఉంటాయో ఆ 1 to 2 years ఉన్న ఖర్చులు ఆల్రెడీ మన ఫిక్స్డ్ డిపాజిట్లో కానీ, ఇంటి లాకర్లో కానీ ఖచ్చితంగా ఎప్పుడు క్యాష్ మెయింటైన్ చేయాల్సిందే. క్యాష్ ఈజ్ కింగ్ అంటారు మనం ఫినాన్స్లో, క్యాష్ ఈజ్ కింగ్ అంటాం. ఎందుకు అంటాము అంటే, మనకి ఎట్ ఎనీ గివెన్ పాయింట్ ఆఫ్ టైం మనకి క్యాష్ అవైలబుల్గా ఉండాలి. చాలామంది ఏం చేస్తారు, భూములలో, గోల్డ్లో, లేకపోతే ఫిక్స్డ్ డిపాజిట్లలో, అంటే మనకి కొంచెం ఫ్రిక్షన్, అంటే మనకి ఎక్కడైతే ఇబ్బంది అవుతుందో అక్కడ ఇన్వెస్ట్ చేసి వెళ్తారు. ఇప్పుడు ఒక క్లయింట్ ఉన్నారు, వాళ్ళు ఏ ₹1 వచ్చినా సరే అది రియల్ ఎస్టేట్లోనే ఇన్వెస్ట్ చేస్తుంటారు. కాకపోతే ఏదైనా ఎమర్జెన్సీ వస్తే ఆ రియల్ ఎస్టేట్లో ఉన్న ప్లాట్స్ అమ్మడానికి 6 నెలలు పడుతుంది అనమాట అతనికి.
సో అట్లా కాకుండా మనకి నెక్స్ట్ 1 to 2 years కావాల్సిన ఖర్చులు మాత్రం డెఫినెట్గా మనము మన బ్యాంక్ అకౌంట్లో కానీ లేకపోతే మన బ్యాంక్ లాకర్లో కానీ లేకపోతే మన ఇంటి లాకర్లో కానీ ఖచ్చితంగా పెట్టుకోవాలి. సో ఈ 3 స్టెప్స్ ఎవరైతే ఫాలో అవుతామో అప్పుడు మనము ఇన్వెస్ట్మెంట్కి రెడీ అయినట్లు అర్థం చేసుకోవాలి. ఈ 3 స్టెప్స్ ఏది, ఫస్ట్ టర్మ్ ఇన్సూరెన్స్, నెక్స్ట్ హెల్త్ ఇన్సూరెన్స్, తర్వాత మనకి ఎమర్జెన్సీ ఫండ్, నెక్స్ట్ 1 year కానీ 2 years కావాల్సిన ఎక్స్పెన్సెస్. ఈ 3 స్టెప్స్ ఫాలో అయిన తర్వాత అప్పుడు 3rd year అంటే ఫస్ట్ 2 years కవర్ అయిపోతుంది కదా, నెక్స్ట్ 3rd year 4th year నుంచి వచ్చే ఎక్స్పెన్సెస్ని కానీ లేకపోతే వచ్చే ఇన్కమ్ని మనము లాంగ్ టర్మ్కి ప్లాన్ చేసుకోవాలి. అది ఇన్వెస్ట్మెంట్ అనమాట. చాలామంది చేసే తప్పేంది అంటే సేవింగ్స్కి ఇన్వెస్ట్మెంట్కి అర్థం తెలియదు అనమాట. అంటే అర్థం అంటే వాళ్ళు తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. సేవింగ్స్ అంటే వితిన్ ఏ ఇయర్ ఆర్ వితిన్ 2 yearsలో కావాల్సిన అమౌంట్ని సేవింగ్స్లో పెట్టుకోవాలి మనం. ఎప్పుడైతే ఇన్వెస్ట్మెంట్ అనే పదం వాడతామో అది మోర్ దెన్ 3 yearsకి కోసం కావాల్సిన దగ్గరనే ఇన్వెస్ట్మెంట్ అంటాం. మనం ఎప్పుడైనా సరే పోస్టల్ సేవింగ్స్ స్కీమ్ అంటాం కానీ పోస్టల్ ఇన్వెస్ట్మెంట్ స్కీమ్ అని అన్నాం. ఎందుకంటే సేవింగ్స్ స్కీమ్లో మీకు వచ్చే ఇంట్రెస్ట్ రేట్ వచ్చేసి 6 to 7%. అక్కడ మీకు ఇన్ఫ్లేషన్ అనేది బీట్ కాదు. కానీ అదే మీరు మ్యూచువల్ ఫండ్స్ కానీ ఏదైనా కొంచెం ఎక్కువ రిటర్న్స్ ఇచ్చే ప్రోడక్ట్లో మీరు ఇన్వెస్ట్ చేస్తే మీకు 7 to 8% కంటే ఎక్కువ రిటర్న్స్ వచ్చే అవకాశం ఉంటుంది. సో అక్కడ మీకు ఇన్వెస్ట్మెంట్ నుంచి రిటర్న్స్ రావడం అనేది స్టార్ట్ అవుతుంది. ఈ ట్రాప్ని మీరు క్రాక్ చేయగలిగితే డెఫినెట్గా మీరు మిడిల్ క్లాస్ నుంచి అప్పర్ మిడిల్ క్లాస్కి లేకపోతే అల్ట్రా హై నెట్వర్త్ ఇండివిజువల్స్ HNIs అంటాం కదా, అక్కడికి మీరు వెళ్ళే అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే మన నెట్వర్త్ 1 crore లేకపోతే 5 crores క్రాస్ అవుతుందో అప్పుడు మనం మిడిల్ క్లాస్ ట్రాప్ నుంచి బయటపడ్డట్టు మనం అర్థం చేసుకోవచ్చు. ఈ 3 స్టెప్స్ క్లియర్ చేసుకొని మనం ఇన్వెస్ట్మెంట్ కరెక్ట్గా ప్లాన్ చేసుకుంటే తప్పితే మనం మిడిల్ క్లాస్లోకి వెళ్ళి బయటపడలేము. అండ్ వన్ ఆఫ్ ద మేజర్ ప్రాబ్లం ఎక్కడ ఫేస్ చేస్తాము అంటే అందరూ లోన్స్ వల్ల చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు. లోన్స్ వల్ల ఎందుకు ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు అంటే మన లైఫ్ స్టైల్ ఎక్స్పెన్సెస్ మన శాలరీ కంటే ఎక్కువ ఉన్నప్పుడు డెఫినెట్గా మనం లోన్స్ అనేది ఖచ్చితంగా ఫేస్ చేస్తాం. చాలామంది ఎంత ఎక్స్ట్రీమ్కి వెళ్ళిపోయారు అంటే వాళ్ళ శాలరీ కంటే 10-20,000 ఎక్కువ ఈఎంఐస్ కూడా కడుతున్నారు అనమాట. ₹1,00,000 జీతం ఉన్న వ్యక్తి 1,20,000 ఈఎంఐ కడుతున్న వ్యక్తులు కూడా నాకు తెలుసు అనమాట. సో అంత ఎక్స్ట్రీమ్కి వెళ్ళకుండా మీరు మీ ఎక్స్పెన్సెస్ని మీ లైఫ్ స్టైల్లో 50% మాత్రమే ఉండాలి. మీకు ఇక్కడ ఇంకొక థంబ్ రూల్ కూడా చెప్తాను. మీ ఈఎంఐస్ ఏవైతే ఉన్నాయో అవి అన్నీ కలిపి అంటే మీ హోమ్ లోను, కార్ లోను లేకపోతే మీది గోల్డ్ లోన్ కానీ ఏ లోన్స్ అయినా సరే అన్నీ కలిపి 50 to 60% లోపు ఉంటేనే మీరు ఈ మిడిల్ క్లాస్ ట్రాప్లోకి వెళ్ళి బయటపడే అవకాశం ఉంటుంది. అండ్ ఈఎంఐస్కి ఈ థంబ్ రూల్ చెప్పాను కదా, ఇన్వెస్ట్మెంట్కి థంబ్ రూల్ కూడా చెప్తాను. ఇన్వెస్ట్మెంట్కి మీరు అట్లీస్ట్ 30% కంటే అబోవ్ ఇన్వెస్ట్మెంట్ చేస్తేనే మీరు 5 years తర్వాత మీరు కనీసం మిడిల్ క్లాస్ నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. లేదు మనం ఇన్వెస్ట్మెంట్ చేయలేకపోతున్నాము అంటే ఖచ్చితంగా మన ఫినాన్షియల్ బేసిక్స్ అనేది క్లియర్ చేసుకోవాలి. క్లియర్ చేయకపోతే మనము పేదరికంలో ఉండడమే కాకుండా మన నెక్స్ట్ జనరేషన్ కూడా పేదరికంలో ఉండే అవకాశం ఖచ్చితంగా ఉంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.